హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవా నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము టీజీపీఎస్సి ఓటీఆర్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. రీసెంట్గా టీజీపీఎస్సి ఓటీఆర్ని ఎడిట్ చేసుకోండి అని మనకు సర్క్యులర్ ఇష్యూ చేసింది. మనకు ఓటీఆర్ ఎడిట్ చేసుకోవడానికి గల వచ్చిన అఫీషియల్ సర్క్యులర్ ఇదేనండి. ఇందులో మనకు పర్టికులర్గా మెన్షన్ అయిన డేట్ ఏమిటంటే 19th జనవరి నుంచి ఫిబ్రవరి 9 మధ్యలో మాత్రమే ఈ ఓటీఆర్ ఎడిట్ అనేది మనకు వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ఓటీఆర్ రిజిస్ట్రేషన్ని క్లోజ్ చేస్తారట. సో అందరూ ఓటీఆర్ని ఎడిట్ చేసుకోండి. అందులో మీ ఫోటో అండ్ కేటగిరీ, ఈ నాన్ క్రిమ్ లేయరు, ఈడబ్ల్యూఎస్, మొబైల్ నెంబరు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఫిల్ చేయండి. ఎస్పెషల్లీ కేటగిరీని మాత్రం పర్టికులర్గా మెన్షన్ చేయండి, ఎందుకంటే కులగణన జరిగింది రీసెంట్లీ. మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కులగణన జరిపింది. సో ఎస్టీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ డివైడ్ అయింది అండ్ బీసీ కేటగిరీలో వాళ్ళు కూడా ఏబిసిడిగా డివైడ్ అయ్యారు. వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేయండి. ఓకే, సో 9th ఫిబ్రవరి మాత్రమే లాస్ట్ డేటు. ఈరోజు 3rd ఫిబ్రవరి. సో ఇంకో మనకు కొద్ది రోజులు మాత్రమే ఉంది ఈ వెబ్సైట్లో క్లోజ్ అవ్వడానికి. సో అందరూ ఓటీఆర్ చేసుకోండి. ఇప్పుడు మనము ఓటీఆర్ చేసుకునే విధానము చూద్దాం. వెళ్ళి టీజీపీఎస్సి అని కొట్టండి. టీజీపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ ఓపెన్ కాగానే ఎడిట్ ఓటీఆర్ అని ఉంది అండ్ ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది. ఇప్పటి వరకు ఓటీఆర్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొత్తగా ఓటీఆర్ చేసుకునే వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ని క్లిక్ చేయండి. మనము ఓటీఆర్ ఎడిట్ చేస్తున్నాం కాబట్టి ఎడిట్ ఓటీఆర్ అనేది ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ వద్దండి. ఓటీఆర్ ఎడిట్ చేసుకునే వాళ్ళు మాత్రము ఎడిట్ చేసుకోండి. ఒకవేళ ఓటీఆర్ నంబర్ మర్చిపోయి ఉంటే ఐడిని నో యువర్ టీజీపీఎస్సి ఐడి అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఐడి నెంబర్ వస్తుంది. మనం ఎడిట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ టీజీపీఎస్సి ఐడి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేయగానే ఇలా మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అండ్ క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ బటన్ ప్రెస్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఆధార్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, స్కూల్ స్టడీ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, సర్టిఫికేట్స్ అప్లోడ్, లాస్ట్కు డిక్లరేషన్ ఉంటుంది. ప్రతి డీటెయిల్ని క్లారిటీగా చెక్ చేస్తూ కంటిన్యూ చేయండి. మనం మెయిన్లీ మార్చుకోవాల్సింది క్యాస్ట్. మన ఇప్పుడు ఎస్సీ కేటగిరీ 3 గ్రూప్స్గా డివైడ్ అయింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఆ విధంగా మీరు ఏ గ్రూప్కి చెందిన వాళ్ళు ఆ గ్రూప్ని మెన్షన్ చేయండి. ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్తే మన డీటెయిల్స్ కనబడతాయి. అన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ వెళ్ళండి ముందుకు. ఓటీఆర్ బేసిక్ డీటెయిల్స్లో మీ ప్రతి ఒక్క డీటెయిల్ని క్లారిటీగా చెక్ చేయండి. ఇక్కడ మీ క్యాస్ట్ ఏ గ్రూప్లో ఉంది. బీసీలో అయితే బీసీ, ఏబిసిడిఈ అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళు అయితే గ్రూప్ 1, 2, 3 క్లారిటీగా చూసుకొని ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ఎస్సీ కేటగిరీ వాళ్ళవి గ్రూప్స్ ఇక్కడ బాక్స్లో చూపిస్తాను, ఇమేజ్ వైజ్గా చూపిస్తాను. చూడండి, మీరు ఏ గ్రూపో క్లారిటీగా చూసి గ్రూప్ 1, 2, 3 సెలెక్ట్ చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు సర్టిఫై చేసిన కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేశాక కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ అదర్ డీటెయిల్స్ అడుగుతుంది. డూ యూ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్, ఎక్స్ సర్వీస్ పర్సన్, ఎన్సీసీ క్యాండిడేటు, ఇవన్నీ మీరు ఎస్ ఉంటే ఎస్ అని పెట్టండి, నో ఉంటే నో అని పెట్టండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు అడ్రస్ డీటెయిల్స్ చూపిస్తుంది. మీ అడ్రస్ ప్రాపర్గా చెక్ చేసుకోండి. అండ్ ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబర్ మనకు ఇదే ఉంచాలన్నా చేంజ్ చేయాలా అని అడుగుతుంది. ఇప్పుడు మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ మొబైల్ నెంబర్ అనే గ్రీన్ బటన్ క్లిక్ చేయగానే మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. కాదనుకున్న వాళ్ళు నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. స్కూల్ స్టడీ డీటెయిల్స్ అడుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ క్లారిటీగా చెక్ చేసుకోండి. మీ ఎస్ఎస్సి మెమోలో ఉన్న విధంగానే మీరు అకాడమిక్ ఇయర్, ఏ అకాడమిక్ ఇయర్లో చదివిండ్రు, రెగ్యులరా కాదా, ఏ డిస్టిక్, మండలు, విలేజు, స్కూల్ నేము, ప్రతి ఒక్క డీటెయిల్ క్లారిటీగా చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్ ఉన్నాయనుకుంటే నెక్స్ట్ వద్దండి, లేదంటే మీరు ఇక్కడ మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనకు అడుగుతుంది. ఇక్కడ ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ ప్రతి ఒక్క డీటెయిల్ క్లారిటీగా చెక్ చేసుకోండి. అన్నీ ప్రాపర్గా ఉన్న వాళ్ళు నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి.
నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సర్టిఫికేట్స్ అప్లోడ్ అని అడుగుతుంది. ఇక్కడ ముందే ఓటీఆర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయని అవసరం లేదు. జస్ట్ మీ లేటెస్ట్ ఫోటో మాత్రము జేపీజీలో కన్వర్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఫోటో అప్లోడ్కి ఫార్మాట్స్ ఇచ్చిండు. ఫోటో సైజ్ వచ్చేసి 4 KB టు 50 KB మధ్యలో ఉండాలి. డైమెన్షన్స్ 3.5 సెంటీమీటర్స్ టు 4.5 సెంటీమీటర్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ శాంపుల్ ఫోటో ఇచ్చిండు, ఈ విధంగా చూసుకోండి. అండ్ మీ ఫోటో కింద మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ మీరు ఏ రోజు దిగిండు అనేది ప్రాపర్గా మెన్షన్ చేయండి అందులో. ఓకే. అండ్ మీ సిగ్నేచర్స్ కూడా 1 KB టు 30 KB మధ్యలో ఉండాలి. నేను సైజ్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇమేజ్ సైజర్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కస్టమ్ లింక్ అని పెట్టేసి ఇక్కడ మీరు సైజ్ సెలెక్ట్ చేయండి. ఇగో సెంటీమీటర్స్ 3.5 టు 4.5. తర్వాత కింద కేబీ వచ్చేసి మనకు 4 నుంచి 50 మధ్యలో ఉంది. 35 KB సెట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ లింక్ క్లిక్ చేయండి. మీకు లింక్ ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేశాక మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫొటోస్ చేంజ్ చేసేవాళ్ళు ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అండ్ సిగ్నేచర్ చేంజ్ చేసేవాళ్ళు చేంజ్ అన్న ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ చేంజ్ వత్తగానే మనకు బ్రౌజ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ బ్రౌజ్ అనే బటన్ క్లిక్ చేయగానే మన గ్యాలరీ ఓపెన్ అవుద్ది. అక్కడ మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ ఫోటో సక్సెస్ఫుల్లీ అప్డేట్ అయిన తర్వాత ఇక్కడే పైన అప్లోడ్ బేసిక్ సర్టిఫికేట్స్లో కమ్యూనిటీ సర్టిఫికేట్ మనకు ఉంది. ఇక్కడ బ్రౌజ్ అన్న ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసి సర్టిఫికేట్స్ అన్నీ ప్రాపర్గా అప్లోడ్ అయినాయి అని టిక్ కొట్టగానే ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు డిక్లరేషన్ ఫామ్ అడుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేదో మొత్తం అన్ని మనము ఇక్కడ ప్రివ్యూ చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ మనకు ప్రివ్యూ మొత్తం ఈ విధంగా వస్తుంది. ప్రతి ఒక్క డీటెయిల్ ఫస్ట్ టు లాస్ట్ వరకు మొత్తం చెక్ చేయండి. ఓకే. చెక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. ప్రివ్యూ ఫామ్లో ప్రతి ఒక్క డీటెయిల్ మొత్తం అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఉన్నాయి అని అనిపించిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసి ఇక్కడ క్యాప్చాని మీరు ఇక్కడ కిందికి వచ్చేసి క్యాప్చాని ఎంటర్ చేయండి. ఒకవేళ ఏదైనా డీటెయిల్ తప్పుగా ఉందనిపిస్తే ఎడిట్ అప్లికేషన్ అన్న నొక్కండి, ఎడిట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ సెకండ్స్ ఉన్నాయి పర్టికులర్గా. ఆ సెకండ్స్ అయిపోయిన తర్వాతనే ఇక్కడ క్యాప్చా బటన్ వెరిఫికేషన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేశాక సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన ఓటీఆర్ సబ్మిట్ కాగానే మనకి ఇక్కడ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ ఓటీఆర్ డీటెయిల్స్ అని మనకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ బాక్స్ అని ఉంది. ఆ అప్లికేషన్ బాక్స్ని క్లిక్ చేయగానే మన ఓటీఆర్ మనకు డౌన్లోడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఓటీఆర్ ఎడిట్ చేసుకునే విధానం టీజీపీఎస్ ఇది. సో అందరూ ఎడిట్ చేసుకోండి. ఇంకా కొద్ది రోజులే ఉంది, టైం అయిపోతుంది మనకు ఎడిట్ చేసుకోవడానికి. తర్వాత అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా కొద్ది నెలల లోపల మనకు టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్స్ రాబోయే ఛాన్స్ ఉంది. అందుకే టీజీపీఎస్సీ అఫీషియల్గా ఎడిట్ ఆప్షన్ చేసుకోండి అని మనకు పర్టికులర్గా ఇచ్చింది. సో ఎవ్రీబడి అందరూ ఎడిట్ ఆప్షన్ చేసుకోండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్.